సో ఈ మధ్యకాలంలో వచ్చేసరికి జనరల్గా సమ్మర్ టైంలో అసలు హాలిడేస్ రావటం అనేది చాలా తక్కువ. ఎందుకంటే పండగలు ఏమి ఉండవు. ఇక ఉంటే ఉగాది కానీ శ్రీరామనవమి కానీ అలాంటి ఒకటి రెండు కాబట్టి. కాకపోతే ఇప్పుడు ఏపీ పరంగా చూసినా తెలంగాణ పరంగా చూసినా కూడా ఈసారి 3 days హాలిడేస్ వచ్చేటట్టు అయితే ఉన్నాయన్నమాట. 3 daysలో తెలంగాణలో అయితే 2 days కన్ఫాము, ఏపీలో అయితే 3 days కన్ఫామ్. సో మరి ఎందుకు ఈ హాలిడేస్ ఎవరెవరికి, జేఎన్టీకే అయినా, జేఎన్టీజీబీ అయినా, జేఎన్టీఏ అయినా, జేఎన్టీహెచ్ అయినా కానీ. సో దాని గురించి అయితే ఇప్పుడు చెప్పబోతున్నాను. ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా ఖచ్చితంగా అయితే కాల్ చేయొచ్చు. సో వాటి ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్, వాట్సాప్ వాటిలో షేర్ చేశానండి. సో వాటిలో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సాఫ్ట్వేర్ కోసం వర్క్ సపోర్ట్ ఛానల్ ఉంటుంది, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, సో ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగనున్నాయి. సో ఆ 2 రోజుల ముందు ఎలక్షన్ జరిగే 2 రోజులు అంటే రీజియన్ వైజ్గా డేట్లు మారుతాయి. సో February 26, 27 వచ్చేసరికి ఆ ఎలక్షన్స్ అనేవి ఏపీ తెలంగాణలో అయితే జరుగుతాయి. సో ఏ డిస్ట్రిక్ట్స్లో అయితే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతాయో ఆ 2 రోజులు కాలేజెస్కి అన్నిటికి కూడా హాలిడే డిక్లేర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాలు అయితే ఇప్పటికే నిర్ణయించుకున్నాయన్నమాట. అయితే ఇటు తెలంగాణలో కూడా నాకు తెలిసి ఆ ఏరియాలో ఖచ్చితంగా అయితే ఇస్తారు. అంటే మరి ఇప్పుడు 2 రోజుల ఎలక్షన్స్ జరిగేది ఒకే చోట కాదు కదా. సో ఈ ఫస్ట్ రోజు 26th జరిగిన చోట 26th హాలిడే వస్తుంది, 27th జరిగిన చోట 27th హాలిడే వస్తుంది ఆ కాలేజీలకి, ఆ ఏరియాలో ఉన్న వాటికి. మరి 3వ హాలిడే ఎప్పుడంటే మార్చి 3వ తారీఖు వీటి రిజల్ట్ అనేది వీళ్ళు డిక్లేర్ చేయడం అయితే చేస్తారు కదా. సో కౌంటింగ్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం నాకు తెలిసి అయితే ఆ రోజు ఉండకపోవచ్చు, కానీ ఏదన్నా సమస్య వస్తే తప్ప ఇక హాలిడే అనేది 3వది మాత్రం ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మొత్తానికైతే అంతా సాఫీగా జరిగితే 2 రోజులు అయితే ఖచ్చితంగా అయితే హాలిడేస్ వస్తాయి, 3వది ఇక వాళ్ళ ఇష్టం అనమాట. సో ఇది అందరికి కూడా వర్తిస్తుంది ఆ ఏరియాలో ఎలక్షన్లు ఎక్కడైతే జరుగుతాయో, ఎందుకంటే ఇది చదువుకు సంబంధించిన ఎలక్షన్ కాబట్టి. ఓకేనా. సో మీరు అందరూ ఎమ్మెల్సీ ఓట్లకి నమోదు చేసుకున్నారని అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.